ఈ వ్యక్తికి ఒక వింత వ్యాధి ఉండేది. అతను దేనిని తాగినా అది వెంటనే బంగారం అయిపోయేది. ఆట స్థలంలో అనుకోకుండా అతను ఇనుప బంతిపై కాలు పెడతాడు. దాంతో అది వెంటనే బంగారు బంతిగా మారిపోతుంది. అతను జైలు గేటు దగ్గరికి చేరుకోగానే కాపలదారుడి తుపాకీని కొద్దిగా తాకుతాడు. దాంతో ఆ తుపాకీ కూడా బంగారు రైఫిల్ గా మారిపోతుంది. కొద్దిసేపట్లోనే జైలంతా గందరగోళం చెలరేగుతుంది. ఆ వ్యక్తి బంగారు బంతిని తీసుకొని తెలివిగా జైలర్ను మోసం చేసి తాళం చెవులను దక్కించుకుంటాడు. కొద్దిసేపటికి అతను తన సోదరుడితో కలిసి జైలు నుండి పారిపోతాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతను దాహం తీర్చుకోవడానికి నీటి క్యాన్ను అందుకుంటాడు. కానీ క్యాన్ను తాకగానే నీరు కూడా బంగారం అయిపోతుంది. అప్పుడు అతను తన మెడలోని హారాన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఆ హారమే ఈ సమస్యకు ప్రధాన కారణం. కానీ సమస్య అలాగే ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చి అతను భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు గరిటె మరియు అతని తినాలనుకున్న ఆహారం కూడా వెంటనే బంగారం అయిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా నిరాశ చెందుతాడు. బల్లపై తలపెట్టి గట్టిగా ఏడుస్తాడు. గ్రామస్తులకు అతని ఈ శక్తి గురించి తెలియగానే వారంతా పొలం వైపు పరుగు తీస్తారు. ఎవరికి ఎంత బంగారం దొరికితే అంత దోచుకోవడం మొదలు పెడతారు. ఆ గందరగోళంలో ఆ వ్యక్తి భయంతో తన ఇద్దరు సోదరులను కూడా అనుకోకుండా బంగారంగా మార్చేస్తాడు. ఇది చూసిన గ్రామస్తులు మరింత ఆశ్చర్యపరులై బంగారు విగ్రహాలైన ఆ సోదరులను కూడా దోచుకోవడానికి పడతారు. వెంటనే పెద్ద సోదరుడు ఒక బండిని వెతికి అందరినీ అందులో ఎక్కించుకొని పారిపోతాడు. కానీ గ్రామస్తులు వారిని వెంబడిస్తూనే ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఒక గుడ్డలని బంగారంలా మార్చి వెనుకకు విసిరేస్తాడు. చివరికి పెద్ద సోదరుడు అందరినీ తీసుకొని ఒక రహస్య తెగ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తెగ నాయకుడిని ఈ శాపాన్ని తొలగించమని వేడుకుంటాడు. కానీ ఆ నాయకుడు అలా చేయడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే గత సంవత్సరం జైలులో తాను దయతో వారికి ఆహారం ఇచ్చినప్పుడు ఈ వ్యక్తే ఆ నాయకుడి ఆహారాన్ని దొంగలించాడు. అప్పుడు పట్టుదలతో పిచ్చివాడిలా మారిన ఆ వ్యక్తి తెగలోని ప్రతి వస్తువును బంగారంగా మార్చడం ప్రారంభించాడు. ఆ మెరుస్తున్న బంగారం మళ్లీ గ్రామస్తులను ఆకర్షించింది. వారు తిరిగి వచ్చి దోచుకోవడం మొదలు పెడతారు. మరింత నష్టం జరగకుండా ఆపడానికి తెగ నాయకుడు ఆలస్యం చేయకుండా మంత్రం పఠిస్తాడు. ఆ హారాన్ని తీసి ఒక లోయలో విసురుతాడు. హారం లోయలో పడగానే వెంటనే అంతా సాధారణ స్థితికి వస్తుంది. దీని నుండి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే అతిగా సంపదను ఆశించడం లేదా అత్యాశ జీవితంలో సంతోషాన్ని ఇవ్వదు, బదులుగా కష్టాన్నే తెస్తుంది.